పూర్వం వినికిడి కళ అంటే వినడం ఎంత గొప్పదో, దాని అవసరం ఎంత ప్రాముఖ్యాన్ని పొందిందో అదేనండి ఆర్ట్ ఆఫ్ లిజనింగ్. కళను మనసుకు పట్టేటట్లు కృషి చేయడం లేదా ఆకలింపు చేసుకోవడం అని చెప్పవచ్చు. అందుచేతనే గురుకులాల్లో వేద విద్యాభ్యాసం అంటే బాగా వినడం, మననం తప్ప పఠనం సాధనం కాదు అని ఋషులు అనేక సందర్భాలలో వివరించారు, ధృవీకరించారు. సౌనకాది మునులు సైతం సూతమునిని నమ్రతతో ప్రాధేయపడి మరీ భారతాన్ని చెప్పించుకుని విన్నారట. ఈ విధంగా కేవలం శ్రవణం మాత్రాన ఎంతో మనస్సు తేటపడుతుంది అని వివరించారు పోతనగారు. ఇలా ఎన్నో ఉదంతాలు పరిశీలించగా శ్రవణాన్ని నవవిధ భక్తి మార్గాలలో ప్రథమ శ్రేణిగా పరిగణించి అనేక మంది ఋషులు మనకు ఎన్నో మార్గనిర్దేశాలు కావించారు. గర్భస్థ శిశువుగా ప్రహ్లాదుడు, అభిమన్యుడు వినికిడి కళను ఎంత ఉపాసన చేసి ఉంటారో దాని ఫలితాలు లోకానికి విదితమే అని గ్రహించగలరు. మరొక దృష్టాంతం, ధృతరాష్ట్రుడు కేవలం అతని దుర్బుద్ధి వలన సంధికి వచ్చిన కృష్ణుడు, ద్రోణుడు, విదురుడు, భీష్ముడు, పరశురాముడు ఎందరెందరో చెప్పిన ఎన్నో హితవులను పెడచెవిన పెట్టడం కారణంగా చివరకు జరిగిన పరిణామాల దృష్ట్యా వాళ్ళు చెప్పిన హితవచనాలు పాటించలేకపోతినని చివరకు పతనావస్థలో విలపించసాగాడు. మరి అందుకనే శ్రవణం లేదా వినికిడి కళ, ఆ కళ యొక్క అంతరార్థం ఒక్కొక్కసారి కేవలం చెవులతోనే కాదు హృదయంతోనూ వినవలసి వస్తుంది అనడం అతిశయోక్తి కానే కాదు. దీనితో జీవన పరమార్థం నెరవేరుతుందని చెప్పవచ్చు. స్వస్తి.